దేవునికి స్తోత్రం. ఈరోజు మహోజ్వలుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపగల వాగ్దానం. దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ప్రియా మహోజ్వలుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప ద్వారా మనందరికీ ఆయన బిడ్డలవటానికి ఆ దేవాదేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయనకే మహిమ ఘనతలు, ఆయనకే స్తుతి స్తోత్రములు. ఆయన అత్యంత కృపగల మహాదేవుడు, నిత్యము వేడని మహిమానితుడు ఆయనే. మన కుటుంబ అవసరాల అక్కర్లు తీర్చి మనకు జయమనుగ్రహించగల మహాదేవుడు ఆయనే. మానవులమైన మనము భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల దేవుని అబ్బా అని, తండ్రి అని పిలిచి ప్రార్థించడం ఎంత ధన్యకరమో ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. శరాపులు భయపడి తమ ముఖము కాళ్ళను కప్పుకొని ఎగురుతూ ఆరాధించుండగా దేవుని మనము ధైర్యముగా సమీపించుట ఎంత గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు లోకమును విడిచి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఇచ్చాను. అది అబ్బా తండ్రి అని మొరపెట్టు దత్తపుత్రాత్మ. ఇక మన ప్రార్థనలను దేవదూతలు మోసుకొని యాకోబు నిచ్చెన మీదుగా పరలోకమునకు చేరవలసిన అవసరం లేదు. మనం ఇక్కడ మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అవి పరలోకమును చేరుచున్నవి. మన ప్రతి ప్రార్థన ఆలకించబడుచున్నది. మన దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రార్థన అంగీకరించి మనకు జయమిచ్చే విజయసారథి మహిమానితుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. నిన్ను చేసిన దేవుడు నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అవి తప్పనిసరిగా నీకు ఇస్తాడు. నువ్వు ఆయన కోసం వేచిండు. ఆయనకు మనసు విప్పి ప్రార్థించు. ఆయన అన్నీ నీకు ఇస్తాడు. భయపడకు, దిగులు చెందకు, ప్రార్థించు. ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగల మహాదేవుడే. యెహోవానగు నేనే వారికి ఉత్తరమిస్తాను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను అనున్నది దేవుని వాగ్దానం. దేవుని బిడ్డ, నీవు రాత్రి అయినను సరే, పగలైనను సరే, ఎప్పుడైనా సరే ప్రభు వైపు చూసి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడు మహాదేవుడు, కునుకడు నిద్రపోని మహాదేవుడే. మన తండ్రి పరిశుద్ధుడు గనక మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుండడని సెలవిచ్చున్నాడు. మనము అలాగు చేసినప్పుడు నేను మిమ్మను చేర్చుకొందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురని వాగ్దానం చేసిన సర్వాధికారి అయిన దేవుడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడైందును, అతడు నాకు కుమారుడైండునని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం వేడుకోక మున్పే నేను ఉత్తరమిస్తాను, వారి మనవే చేయుచుండగా నేను ఆలకిస్తానని ఆ సర్వాంగ సుందరుడే తెలియపరుస్తున్నాడు. దేవునికి మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగించగల దేవుడే. నీ దేవుడు నిన్ను పట్టించుకోకుంటే, నీ దేవుడు నిన్ను ప్రేమించుకుంటే నీవు ఏడవాలి కానీ చింతించాలి కానీ, మనుషులు పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదని ఏడవకండి, చింతించకండి. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. దేవుని బిడ్డ, ఇంతకంటే ఏమి కావాలి నీకు? యెహోవా నీకు ఆధారమగును, ఆయనే నిన్ను కాపాడును, నిన్ను సంరక్షించును, నిన్ను ఆదరించును, నీకు జయమిచ్చును, విజయమిచ్చును. అలాంటి మహిమాస్వరూపుడు మన దేవుడైనట మన భాగ్యము గనక ఇప్పుడే ఆ మహోజ్వలుడికి, ఆ మహిమానితుడికి, ఆ నిత్య నివాసికి మనం ప్రార్థిద్దాం. మన ప్రతి అవసర హక్కులు తీర్చి శాంతి సమాధానం అనుగ్రహించి ఆయుధారోగ్యాలు ప్రసాదించి, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన దేవుడు మనల్ని పట్టించుకుని మన ఎడల కార్యం చేసే కార్యసాధకుడు. దేవుని కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూప మహోజ్వలుడా, నీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి అని పిలిచే హర్వతన హక్కును మీరు మాకు ఇచ్చారు. నీ కోటి కోటి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ దీవెన ఆశీర్వాదం మీ బిడ్డలను మాకు దయచేసి బిడ్డలు మీరు బలపరచండి. బిడ్డల జీవితంలో జయమివ్వండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి, సకల సమృద్ధి ఇవ్వండి, చేతి పనులు మీరు ఆశీర్వదించండి, కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. యవనస్తులైన బిడ్డలను బలపరచండి, వృద్ధులైన బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి దేవా. నడిప్రాయంలో బిడ్డ కుటుంబ అవసరాల అక్కర్లన్నీ కూడా తీర్చి వారు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బాల్యంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి.
ఆశీర్వాదకరమైన ఏ శోధన కీడు లేకుండా కంచి వేసి కాపుదల నుంచి జయ విజయం దాచేసి పరిశుద్ధాత్మ దీవులతో ఆశీర్వాదాలతో బిడ్డలింపమని యేసు క్రీస్తు ప్రవరికి సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.